మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏడ్చువారితో ఏడువడి, ఒక్కనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులైయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. చదివినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మరొక తర్జమాలో మనం చూస్తాం, గొప్పవారిని కలవాలని ఆలోచింపక, గొప్పతనాన్ని బట్టి గర్వంగా అహంకారంగా డంబంగా ఉండక దీనులతో సహవాసం చేయండి. మరొక తర్జమాలో మనం చూస్తాం, ఉన్నత శ్రేణులతో సహవాసం చేయాలని అనుకొనక బీదలతో సహవాసం చేయండి అని. ఈ మాటను మనకు తెలియచేయడంలో ఉన్నటువంటి పాఠ్యం ఏదనగా, క్రీస్తును అంగీకరించిన ప్రతి వారు ఒక్కటే, మరియు క్రీస్తును అంగీకరించకపోయినా ఆయన దృష్టిలో ప్రతి నరుడు సమానమే. మనుషులు తమకు కలిగిన కలిమిని బట్టి, తమకు ఉన్న ఖ్యాతిని బట్టి, తమకు ఉన్న అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి గొప్ప హెచ్చుతగ్గులను అనుసరిస్తూ ఉంటారు, వాటిని కీలకంగా భావిస్తూ ఉంటారు. అయితే ఆయన జనులు గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనం ఆయనలో సమానమై ఉన్నాము. మరియు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, ధనవంతులతోనూ గొప్పవారితోనూ అధికారులతోనూ అన్ని రంగాలలో ఆరితేరిన వారితో మన సహవాసాన్ని కలిగి ఉండడానికి మనం ముందడుగు వేయకూడదు. లేని వారి కొరకు, పేదవారి కొరకు, అజ్ఞానుల కొరకు, తెలియని వారి కొరకు, అనగారిపోయిన వారి కొరకు మనం నిలబడి వారితో మనం సహవాసం చేయడానికి సిద్ధ మనసు గలవారమై ఉండాలి. ఈ లోకంలో ప్రభు శరీరధారిగా జీవించిన కాలంలో కూడా ఆయన నేర్పించినటువంటి క్రమం ఇదే. ఆయన శాస్త్రులతోనూ పరిశీలతోనూ సద్దుకేలతోనూ ధనవంతులతోనూ ఆయన కలిసి నడవలేదు, కానీ బీదల వద్దకు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు, వారితో ఆయన సంభాషించాడు. మరియు ఆయన అంటారు, వారితో పాటు కలిసి కూర్చుని తిన్నాడు. ఈ అధికారము, ఈ డంబము, గర్వము, అహంకారము, ధనాపేక్ష, అధికార వ్యామోహము కలిగినటువంటి వారు ప్రభువుతో అంటున్నారు, నీవు పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నావేంటి? మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మాలాంటి గొప్పవారితో కదా కలిసి జీవించాల్సింది. మీరు బేదలతోనూ అనగారిన వర్గాలతోనూ వెలివేయబడిన వారితోనూ అనారోగ్యంతో ఉన్న వారితోనూ పాపులతోనూ హీనులతోనూ నీవు కలిసి నడుస్తున్నావు, వారితో పాటు కలిసి భుజిస్తున్నావు, వారి యొద్ద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నావేమిటి అని ఆయనను అడిగితే ఆయన అంటారు, నేను వీళ్ళ కోసమే వచ్చాను. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండుడి అని ఆయన మనకు చూపించి నేర్పిస్తున్నారు, ఆయన మనకు బోధిస్తున్నారు. ఆ క్రమాన్ని మనం కలిగి జీవించాలని నేడు ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనము సైతం ఆ ఆత్మీయ గుణము కలిగిన వారంగా అందరితో సమాన భావము కలిగి జీవించాలి. లోకంలో చూస్తూ ఉంటే హెచ్చు వాటి యందు మనస్సుంచేవారు మనకు బాగా తటస్థిస్తూ ఉంటారు. వారి స్థాయికి, వారి స్థితికి, వారి యొక్క జాతికి, వారి యొక్క కులానికి, వారి యొక్క మతానికి, వారికి కలిగినటువంటి ధనాన్ని బట్టి, వారికి కలిగినటువంటి అధికారాన్ని బట్టి వారికి సమఉజ్జీలుగా ఉన్న వారితో బంధాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బేదలను గురించి వారు ఎన్నిక చేయరు. మనమైతే నేటి దినాన గుర్తించవలసినటువంటి విషయం, మనము తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ సమాజంలో చులకన భావంతో చూడబడుతున్న, తృణీకరింపబడుతున్న, అవమానాల పాలవుతున్నటువంటి జనులతో మనము ఐక్యత కలిగి ఉండాలి. అటువంటి వారిని మనం ప్రేమించాలి. ఈ విషయంలో మనం చూస్తాం, ఉన్నతమైనటువంటి విషయాలను గురించి మనం ఆలోచించకూడదు. మనల్ని గర్వంలోకి, అహంకారంలోకి, డంబాలలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులను మనం ఎంచుకోకూడదు. ఆ మార్గంలో మనం అడుగు వేయకూడదు. ఈ వచనంలో అహంకారము, గర్వము లేదా ఈ ప్రాపంచిక హోదా, విజయాన్ని గురించినటువంటి అతి ఆలోచన మనం చేయకూడదు. అటువంటి వారి యొక్క సలహా మనము చేయకూడదు. మరియు అనగారిన దీనస్థితిలో ఉన్న బీదవారిగా ఉన్నటువంటి వర్గాలతో మనం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి జీవించాలి. వారి ఎదుట మనం ప్రేమను కనపరచాలి.
వారికి మనం క్రీస్తును చూపించాలి. వారికి మేము సైతం మీతో పాటు కలిసి ఉన్న వారమే, మనందరము ఏకమే అన్నటువంటి భావాన్ని వారిలో కలుగు చేయాలి. మరియు ఈ స్థితిలో ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనము గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా వినయము మరియు సమానత్వము అనేటువంటి మాటలు మనలో హృదయములో మాత్రము కాదు కానీ మన నడివడికలో, మన ప్రవర్తనలో బయటకు కనపడుతుంది. ఇది ఒక సాక్ష్య జీవితం. కనుక నేటి దినాన ఈ వాక్యం అంటేటువంటి నా ప్రియ సహోదరులరా, మనం హెచ్చువాటి యందు ఆసక్తిని ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి మనం జీవించాలి. అట్టి సమానమైన వినయము కలిగిన ఐక్యత కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించాలి. వారి సంఘానికి పలానా కులస్తులు మాత్రమే రావాలి, వారి సంఘానికి పలానా కులస్తులు రాకూడదు అని పెడితే అక్కడ గుర్తించవలసినటువంటి విషయం దేవుని స్వారూప్యం వారిలో లేదు, వారిలో ఐక్యత లేదు. వారు హెచ్చువాటి యందు ఆసక్తి కలిగి ఉన్నారు, క్రీస్తు తత్వము వారిలో కనబడనే లేదు. వారు క్రీస్తును కాకుండా చీకటిని అనుసరిస్తున్నారు అన్న సంగతి వాస్తవం. మరియు వారు ధనం ఉన్న వారి ప్రక్కన, పేరు ఉన్నవారి ప్రక్కనే కూర్చుంటాము, మేము బీదల పక్కన కూర్చోము, మేము కింద కూర్చోము, మేము సింహాసనాల మీద కూర్చుంటాము అని అంటే హెచ్చువాటి యందు ఆసక్తి కలిగి ఉన్నారన్న సంగతిని మనం గుర్తించాలి. వారితో కలిసి నడవడానికి, వారితో కలిసి పారడానికి, వారితో కలిసి భుజించడానికి, ప్రయాణము చేయడానికి ఇష్టపడట్లేదు అంటే హెచ్చువాటి యందు ఆసక్తి కలిగి ఉన్నారన్న సంగతి మనం గుర్తించాలి. అయితే వాక్యం సెలవిస్తుంది, తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి, బీదల యందు, మీరు బలహీన వర్గాల యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. అట్టి వారితో మీరు కలిసి జీవించండి, అట్టి వారిని మీరు ప్రేమించండి, దేవుని ప్రేమను కనపరచండి. ధనవంతులతో జీవించాలని, వారి యొక్క లబ్ధిని పొందుకోవాలని ప్రయాస పడకండి అని ప్రభు మనకి నేటి దినాన ఎంతో తేటగా తెలియచేస్తున్నాడు. మనం దేవునిలో ప్రేమ కలిగిన వారమై ఉన్నామని, మనం దేవునిలో వినయం కలిగి ఉన్న వారమని, మనము దేవునిలో ఐక్యత కలిగి ఉన్న వారమని, మనం దేవునిలో ప్రతి వారిని ప్రేమించే వారముగా ఉన్నామని ఈ లేఖనం ద్వారా, ఈ ప్రవర్తన ద్వారా మనం లోకంలో కనపరచగలుగుతాం. మతాన్ని బట్టి, ధనాన్ని బట్టి, రంగును బట్టి, జాతిని బట్టి, చదువును బట్టి, ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి మనం వేరు కాదు అని, ఆయనలో మనం ఏకమై ఉన్నామని, తగ్గువాటి యందు కూడా ఆసక్తి కలిగి మేము జీవించగలము అని, హెచ్చు వాటిని బట్టి మేము అతిశయించక మీతో మేము ఏకమై ఉన్నామని బలహీనంగా ఉన్న వారికి మనం ఓతనిచ్చినట్లుగా ఈ లేఖనం ప్రకారం మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ హెచ్చు వాటి యందు ఆసక్తి కలిగి నేను ఏదైనా సహవాసానికి వెళ్ళాలంటే, ఏదైనా చర్చలో కూర్చోవాలంటే, నేను ఏదైనా పని చేయాలి అంటే సమఉజ్జీలతో లేదా ధనం ఉన్నవారితోనూ అధికారం ఉన్నవారితోనే నేను ఏకీభవిస్తాను, బీదలతో నేను ఏకీభవించను, అటువంటి సంఘాలకు సహవాసాలకు నేను చేరను అంటే వాక్యం సెలవిస్తుంది, నా స్వారూప్యులకి రూపుదిద్దబడిన వారు మీరు కాదు, హెచ్చువాటి యందు ఆసక్తి కలిగిన వారు నా జనులు కాదు, తగ్గువాటి యందు ఆసక్తి కలిగి జీవించేవారే నా జనాంగం అని ప్రభు సెలవిస్తున్నారు. మనం వేసుకునే వస్త్రాల్లో కానీ, మనం వాడే వస్తువుల్లో కానీ, మనము తినే ఆహారంలో కానీ, మన ప్రయాణాలే కానీ, మన జీవన శైలియే కానీ హెచ్చువాటి యందు ఆసక్తి కలిగి ఉండక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మన పితరులు అపోస్తలులు సైతం ఇదే క్రమాన్ని అనుసరించారు. వారు అందరితో కలిసి జీవించారు. ధనం ఉన్నవారితో ఒకలాగా, ధనము లేని వారితో ఒకలాగా వారు ప్రవర్తించలేదు. వారందరితో ఏకరీతిగానే వ్యవహరించారు. అధికారులైనా, ఎన్నికలేని వారైనా ఇద్దరిని ఏకరీతిగానే వారు చూచారు. దేవుని కొరకు ఎవరి ఎదుటైనా ఒకటే మాటను మాట్లాడారు. వారికి ఉపయోగంగా ఉండే వారి ఎదుట ఒకలాగా, వారికి ఉపయోగపడిన వారి ఎదుట ఒకలాగా వారు ప్రవర్తించలేదు. ఆ క్రమమును మనం నేడు కలిగిన వారంగా సమానత్వంతోనూ, వినయముతోనూ, ఐక్యతతోనూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారంగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను ఆయన రాజ్యానికి వారసులుగా మార్చుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. హెచ్చు వాటి యందు ఆసక్తి కలిగి ఉండక, వాటి యందు లక్ష్యం ఉంచక, దృష్టి ఉంచక, మనస్సు ఉంచక, తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండమని మీరు సెలవిచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు అట్టి విధంగా నేను కనపరచువారుగా నీ స్వరూపులకు రూపుదిద్దబడిన వారి ఉంటకు కృప దయచేయండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమోషులో తెచ్చి నీ రాకడకు రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.